మంచి గతిని యోచించు జీవ నిర్మలుడు వగుదు తప్పకను. చించిన పత్రం బెందు నోడినను చింతలేని పోలికను. నిజమెరుగని పామరుల వాక్యములనెప్పుడు వినవలదిరను. నిజమను దానిని నీలో నీవే నిశ్చయమును కావలెను. వినని వాని కంటెను వరహితమును విన్నవాడే ఎదిగొండు. వినుట కంటే విననట్లే క్రియ నిరపిన వాడే శ్రేష్ఠుడు. వినక చేయకయు పశుప్రాయులై విహరించుటయది మేళ. వినవల గణవల పరమార్థంబును వివరింపగవలె చాలా. పలుమరు శేషాచల సద్గురు కృపవడయుతే భవహరమనుచు. వెలియంగా వర నరసింహాఖ్యుని పలుకులు నిజముగ వినుచు. పలుకులు నిజముగ వినుచు. పలుకులు నిజముగ వినుచు. కన్యాసుత ధన గృహములు గణ్యతతో నున్న తన్ను గన్నయతడెపో సన్యాసియగును. అన్యుడు సన్యాసియుగాడు. విడిన సర్వము మనసా ఓ మనసా, స్త్రీ సంగమము లేనివాడే మహానుభావుండని కొందరు వివేకులందరూ. అట్లయినా షండునకు సతివాంఛ లేదు కావున అతండును మహానుభావుండును కావచ్చును. ఇంద్రియములన్నయో వాని వాని స్వభావజన్యములకు పనిరాచరించుచుండా అందొక్క గుహేంద్రియ వ్యాపారము మాన్పిన తగ్గిన ఇంద్రియంబులేమగు. కపట వృత్తిచే బాహ్యమునకు మానినట్లు తోపించినను సతింగాంచినప్పుడు నపుంసకును దక్క పురుషునకు మనంబు చెలింపక మానదు. అట్లు చెలించుటచే ఇంద్రియము ద్వారా చేయకున్నను మనంబా పనిని చేసినదే యగును. కావున ఇంద్రియ మనోవ్యాపారంబులు దేనను మానవు. సుజ్ఞానమందిన నవి నిర్బంధకంబులకు. అప్పుడు అతడు మహానుభావుండన చెల్లుగాక. తక్కొరులు మహానుభావులు ఎట్లగుదురు వినుము.